ముఖ్యమంత్రి అతన్ని చంపేశాడని నా మీదనే పెట్టేసేవాళ్ళు. ఇలాంటివన్నీ ఉంటాయి. నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా, ఏ నేరమైనా చిన్న నేరం గాని పెద్ద నేరాన్ని గాని తీవ్రంగా మీరు తీసుకోవాలి, అధ్యయనం చేయాలి. అన్ని కోణాల్లో మీరు ముందుకు పోతే అప్పుడే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఈరోజు నేను చాలాసార్లు చూశాను, ఒకప్పుడు నేరస్తులు రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు, నేరాలు చేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. ఇప్పుడు బరిదిగించే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే మామూలు నేరస్తుల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు, కానీ రాజకీయంగా ఉండే నేరస్తులైతే వాళ్ళకి సపోర్ట్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఒకే ఒక విషయం ఈరోజు ఇక్కడ కోరుతున్నా, నేను ఎక్కడా రాజీ పడను. రేపు మా పార్టీ చేసినా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ గాని ఎవరు మేము చెయ్యం. చేస్తే అలాంటి నేరస్తులకి పూర్తిగా సహకరించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాకు స్టేట్ ఫస్ట్, ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగడానికి వీలు లేదు. రాష్ట్ర భద్రతకే మా ప్రాధాన్యత. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇటీవల కొన్ని చూసే నాకు ఆశ్చర్యం వేస్తుంది. లేడీ డాన్స్ తయారైపోయారు. మహిళల్లో ఈ రౌడీలు ఉంటారు నేను ఊహించలేదు. మనుషులు కూడా చంపించే పరిస్థితికి వస్తున్నారు. పెద్ద పెద్ద నాయకుల్ని మేనేజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అవన్నీ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. 5 ఏళ్లలో ఎంత పతనావస్థకి వెళ్లిపోయావని. మామూలుగా లేడీస్ అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళు ఎప్పుడు రారని. అలాంటి వాళ్ళను కూడా అడ్డం పెట్టి గంజాయి గాని ఎక్కడికక్కడ రౌడీజం చేయడం, భూ కబ్జాలు చేయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మళ్లీ చెప్తున్నా, సమర్థులకి పెద్దపీట వేస్తాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన యువతను చూసా, ఆడబిడ్డలను చూసా, ఒక నమ్మకం వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని వెల్తీ, హెల్తీ, హ్యాపీ సమాజాన్ని తయారు చేయాలని నేను ముందుకు పోతున్నా. దానికి కావాల్సింది లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత. ఇక్కడ రాజీ లేదు. ఏ సంఘటన జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటాం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని నేను తీసుకున్నప్పుడు మా యువ కిషోరాలు, యువ పోలీస్ పూర్తిగా సహకరించండి. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అంటే 6,000 చేతులు పైకెత్తండి. ఓకే, శబాష్. ఏమమ్మా, మీ పిల్లలకు కూడా మీరు బాగా నేర్పించారు. బాగా చదువుకో, నీకు సహకరిస్తాం. మీరు తిండి తినకుండా పిల్లలకు తిండి పెట్టి చదువు ఖర్చులు ఇచ్చి వాళ్ళని బాగా చదివించారు. విలువలు కూడా నేర్పించారు. పోలీస్ శాఖకు ఆ విలువలు చాలా ముఖ్యం. అలాంటి విలువలు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ చాలా మీటింగులు చూశాను. కానీ ఈ రోజు మీ మీటింగ్ చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే తట్టుకోలేకపోతున్నా. అంత ఆనందం ఉంది నాకు. గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్కి గాని అనిత గారికి గాని మీ ముగ్గురం చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం.